Hi friends, my name is Kiran and I am from Tirupati district in Andhra Pradesh. సో రీసెంట్‌లీ నేను మర్మట అనే కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అయితే ఆ ఇంటర్వ్యూలో నాకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వీటి మీద టెక్నికల్ రౌండ్ ఉంటుందని చెప్పారు. సో ఆ రౌండ్ కోసం నేను ఆ 3 స్కిల్స్‌ని బాగా నేర్చుకున్నాను. అయితే వాళ్ళు చెప్పిందేందంటే మన కరిక్యులంలో యూజ్ చేసినట్టు బూట్ స్ట్రాప్ అనేది థర్డ్ పార్టీ ప్యాకేజెస్‌ని ఏమి యూజ్ చేయకుండా చేయాలని చెప్పారు. ఏ లేఔట్ చేయాలన్నా. అయితే సో, నేను ఎళ్ళకముందు సీఎస్ఎస్ గ్రిడ్ అనేది ప్లస్ సూడో క్లాసెస్ అనేవి కాన్సెప్ట్ అనేది కొద్దిగా నేర్చుకొనెళ్ళాను. అది నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, ఇంటర్వ్యూకెళ్ళంగానే ఆయన ఒక ప్రీ ఫిల్డ్ కోడ్ ఇచ్చేసి, అందులో ఒక పేరెంట్ కంటైనర్ ఉంది. ఆ పేరెంట్ కంటైనర్ లోపల చైల్డ్ ఎలిమెంట్స్ కొన్నున్నాయి. సో, నాకు సీఎస్ఎస్ గ్రిడ్‌ని యూజ్ చేసేసి, వాటిని 2 రోస్‌లోకి అరేంజ్ చేయాలని జెప్పాడు. ప్లస్సు అతనిచ్చిన ప్రీ ఫిల్డ్ కోడ్‌లో ఫస్ట్ బాక్స్‌కి ఒక కలర్ ఉంది. సెకండ్ బాక్స్‌కి ఇంకొక కలర్ ఉంది. అంటే ఆడ్ సీరీస్‌కంతా ఒక కలరు. ఈవెన్ సీరీస్‌కంతా ఒక కలరు. అది సూడో క్లాసెస్ యూజ్ చేసేసి ఆయన చేసాడు. సో, నువ్వు 2 రోస్‌లో అరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ రోలో ఒక కలర్ రావాలి. సెకండ్ రోలో ఒక ఆ కలర్ అనేది రావాలని చెప్పాడు. సో, నేను ట్రై చేశాను. సీఎస్ఎస్ గ్రిడ్ యూజ్ చేసి ట్రై చేశాను. అది వర్క్ అవ్వలేదు. అంటే నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, ఒక 10-15 మినిట్స్ తీసుకున్నాను. అది చెప్పాను సార్. ఈ విధంగా నేను రీసెంట్‌గా నేర్చుకున్నానని చెప్పాను. ఆయన ఓకే అని చెప్పాడు. సో, ఇంకా వేరే క్వెషన్ కూడా ఎళ్ళలేదాయన. సింగిల్ క్వెషన్‌కే ఓకే. ఇది సీఎస్ఎస్ స్క్రిప్ట్ చేయలేదని అనుకున్నాడు. అంటే మనకి ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లేదు. మాన్యువల్‌గా చేయాలి. సో, నేను చెప్పేదేందంటే ఏదైనా సరే ఫస్ట్ మాన్యువల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఎలాంటి థర్డ్ పార్టీ ప్యాకేజెస్ లేకుండా మనకి హ్యాండ్స్ ఆన్ వచ్చుంటే అది మనకి బెటర్‌గా ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.